హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగుంటారని నాకు తెలుసు. సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సిగ్గుల గౌరీ అని కొడితే యూట్యూబ్లో, ఇన్స్టాలో వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ మర్చిపోవద్దండి, ఎందుకంటే మీకు అవసరమైన వీడియోలు మాత్రమే పెడతాను. ఇంకొకటి ముఖ్యంగా మన లేడీస్కి ఏం కావాలో అది మాత్రమే పెడతాను. నేనైతే లేడీస్కి ఏం కావాలో ఇప్పుడు ఒక చోటికి వచ్చాను. అది ఎంత మంచి ప్లేస్ అంటే మనకి చాలా ఇష్టమైన ప్లేసు. ఇప్పుడైతే నేను సాయినగర్ 8th క్లాస్లో ఉన్నానండి. అంబేద్కర్ భవన్కి సందు తిరుగుతాం కదా, ఆ గల్లీ తిరగకుండా ఆపోజిట్ బిల్డింగ్ అనమాట. ఇక్కడ ఒక మేడం స్కిన్ డాక్టర్ కూడా ఉంటారు. సో ఈ బిల్డింగ్లో లోపలికి వెళ్ళాలి, రండి వెళ్దాం. అంటటైన్. సో ఒక చోటికి అయితే వచ్చేసాము. కమాన్ రండి రండి రండి, ఇలా చూడండి ఒకసారి. మనం కూడా అందంగా తయారవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఒక మంచి పార్లర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఈ ఫొటోస్ చూడండి, మీరే షాక్ అవుతారు. వీటికి రా. సో ఫొటోస్ చూస్తున్నారా, మనం ఎలా ఉన్నా కూడా అందంగా దిద్దే ప్లేస్ అండి ఇది. ఆడవాళ్ళకి నిజంగా చాలా ఇష్టమైన ప్లేసు. సో ఇక్కడైతే చాలా చాలా మంచిగా ఉంటుంది. లోపలికి వెళ్తే ట్రీట్మెంట్స్ కానీ మనకు మేడము చాలా దగ్గరుండి చాలా మంచిగా చెప్పి అన్నీ చేపిస్తారు. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉందండి. సో మీకు ఏమైనా కావాలంటే నంబర్ ఇస్తాము, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మీరు ట్రైనింగ్కి కూడా జాయిన్ కావచ్చు. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ కనుక్కుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. కమాన్. పార్లర్ పేరు చెప్పలేదు. సో మనమైతే బ్యూటీ గార్డెన్కి అయితే వచ్చేసామండి. పేరేవైతే వెరైటీగా ఉంది కదా, బ్యూటీ గార్డెన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో రండి లోపలికి ఒకసారి. సో పార్లర్ అయితే ఇలా ఉంటుంది, ఫుల్ జోస్గా చాలా బాగుంటుంది. సో ఇలా ఉండి మనం హ్యాపీగా చేయించుకోవచ్చు. వీళ్ళు చాలా రోజులు అయిందండి పెట్టి. పార్లర్ అయితే సూపర్గా ఉంటుంది. రేట్లు కూడా చాలా తక్కువ, మనం అనుకున్నట్టు చాలా ఎక్కువ ఏమి ఉండవు, చాలా ధరల కంటే ఇక్కడ తక్కువ. సో ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. మేడం దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి వచ్చేలాగా చెప్తారు. మీకు ఎలా కావాలి అంటే అలా నేర్పిస్తారు. చాలామంది అంటే సెల్ఫ్ మేకప్ కావచ్చు, లేదా మనకి ట్రైనింగ్ కావచ్చు, లేదా నేను ఫుల్ ట్రైనింగ్ నేర్చుకొని మేము కూడా పార్లర్ పెట్టాలా అంటే వీళ్ళు దానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు సెల్ఫ్ ఉంది, లేదా మనము తొందరగా కోర్స్ నేర్చుకోవాలి అన్నా నేర్చుకోవచ్చు. ఇంకా లేదు నేను ఫుల్ కోర్స్ నేర్చుకొని సర్టిఫికేట్ కూడా కావాలి మాకంటే ఆ కోర్స్ కూడా ఉంది. మీకు ఎంత టైంలో కావాలంటే అంత టైంలో మేడం దగ్గరుండి నీట్గా అన్నీ నేర్పిస్తారు. ఫేషియల్స్, కటింగ్స్ చాలా ఉంటాయి కదండి పార్లర్ అంటే. మొత్తం అవన్నీ కూడా మేడం దగ్గరుండి చూపిస్తారు. ఇవన్నీ కూడా మనకి లేడీస్కి కావాల్సిన క్రీమ్స్ అండి ఇవన్నీ. సో మేడం అనవసరంగా ఏవంటే ఏవి చెప్పారనమాట. సో మనకి ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళు మనకి ఇస్తారు. చూస్తున్నారు కదా, ఇంకొకసారి ఇట్రండి. సో ఇక్కడ ట్రైనర్స్ ఉన్నారండి, అంటే నేర్చుకునే వాళ్ళు, పార్లర్ నేర్చుకునే వాళ్ళు. మన హెయిర్ అనమాట ఇది. ఈ హెయిర్లో యూ షేప్ ఎలా చేయాలి, స్ట్రైట్ షేప్ ఎలా చేయాలనేది మేడం ఈ విధంగా ఇలా చూపిస్తున్నారు. సో ఇవి హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా డాల్స్ పైన చేసి ఒక 10 మందిని 5 మందిని అట్లా గ్రూప్గా చేసి ఒకరి మీద ఒకరు చేసుకుంటూ అలా అనమాట. అలా పార్లర్ నేర్పించేస్తారు, త్వరగా నేర్చుకోవచ్చు. సో నిజంగా ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. పార్లర్ నేర్చుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఇంట్లో కూర్చొని రోజుకు ఒక 1000 రూపీస్ సంపాదించుకోవచ్చు. మనకి ఇది చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద నెంబర్ ఇస్తాము, ఆ మేడంకి ఖచ్చితంగా కాల్ చేసి మీరు కనుక్కొని వెంటనే జాయిన్ అయిపోండి. ఎందుకంటే హాలిడేస్కి అందరూ వచ్చింటారు కదా, టైం వేస్ట్ చేసుకోకుండా మనకంటూ మన కాళ్ళపైన మనం నిలబడి మన డబ్బులు మనం సంపాదించుకుంటే ఆ కిట్టే వేరు కదా. సో మీరు నిజంగా కావాలి అనుకుంటున్నారా, నేను కూడా కొంచెం నెలకు మంత్కి ఇంత డబ్బులు సంపాదించాలి అనుకుంటే మీరు ఇంట్లో ఉండే పార్లర్ పెట్టుకొని మీరు ఆ మనీతో మీరు ఏమైనా చేసుకోవచ్చు. తక్కువ మనీకే మేడం బాగా చూపిస్తారండి. పార్లర్ కోర్సు చాలా లక్షల్లో ఉంటుంది అనేది ఏం కాదు, చాలా రీజనబుల్ లైన్లో రీజనబుల్ కాస్ట్కే ఉంటుంది. సో క్లాసు, మిడిల్ క్లాసు ఎవరికైనా ఇది అవైలబుల్లో ఉంటుందండి. నిజంగా మేడం చాలా మంచి వాళ్ళు. సో మనుషుల్ని బట్టి కూడా మనీ ఎంత తీసుకోవాలి అని తక్కువే తీసుకుంటారు. వీలుంటే మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో పార్లర్ అంతా ఒకసారి చూసేద్దామా? కమాన్, ఇక్కడికి రా. సర్టిఫికెట్ ఇలా ఇస్తారు. సో మేడం చూడండి, సో మంచిగా చూసుకున్నారు. సో ఇక్కడ సపరేట్ రూమ్ అనేది ఉందండి. ఇక్కడ బాడీ మసాజ్, ఫేషియల్స్ అనేవి మనకి ఉంటుంది. సో ఎవ్వరు డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా వచ్చి చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది అయితే లేదు.
సో చాలా కంఫర్ట్ ఉంటుందండి. వాళ్ళు వీళ్ళు చూస్తారని మనం భయపడనక్కర్లేదు. కంప్లీట్గా ఇది క్లోజ్డ్ అండి. ఇది మిర్రర్, అసలు ఏం కనిపించదు. సో ఇది నీట్గా డోర్ వేసి ఫేషియల్ కానీ బాడీ మసాజ్ కానీ ఎవరికైనా కావాలంటే హ్యాపీగా చేయించుకోవచ్చు. చాలా క్లోజ్గా ఉంది. చాలా అసలు కెమెరాస్ అట్లాంటివి ఏం లేదు. చాలా బాగుందండి పార్లర్ అయితే. ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో మనం కింద ఒకటే అనుకుంటున్నారా, పైన కూడా ఇంకోటి ఉందండి. ఇక్కడ చాలా ఒక నిమిషం, ఇక్కడ ఇది కాదు. సో మనం కింద చూసాము, ఇక్కడ మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. సో చూస్తున్నారు కదా, కమాన్ కమాన్ కమాన్. సో కాస్మెటాలిక్స్ అండి, ఇది కాస్మెటాలిక్స్. రండి లోపలికి రండి, ఒకసారి చూద్దాం. నిజంగా అండి, మనం ఏ సిటీలో ఉన్నట్టు ఉంటుంది. అనంతపూర్లో ఉన్నామని అస్సలు అనిపించదు. మనం ఏ హైదరాబాద్లో ఉన్నామో, ఏ చెన్నైలో ఉన్నామో అని అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే వీళ్ళు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు పార్లర్ని. ఒక్కసారి ఇక్కడ ఏమేం చేస్తారు అనేది మేడం మాటలతోనే మనం తెలుసుకుందాము. మేడం కనిపించరు, వాయిస్ మాత్రం మనకి ఇస్తారు. సో ఒక్కసారి తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ విజిట్ చేస్తారండి. అలాగైనా సరే, మేడంని పిలిచేద్దామా? మీరు రెడీనా? ఓకే, కాదు అంటే మేడం చెప్తుంది మేడం. సో రండి. సో మనం కింద పార్లర్ చూసాము, ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏముందో. ఒకసారి మేడం అని కడుక్కుందాం. కమాన్. సో మేడం ఇది ఏంటి మిషన్? ఏంటి? లేజర్ మిషన్, హెయిర్ రిమూవల్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ మిషన్. కార్బన్ ఫేషియల్ది, దాంట్లోనే టాటూ రిమూవల్ 3-in-1. ఇంకోటి RF అంటే మనకి డబల్ చిన్ ఉంటుంది కదా, డబల్ చిన్ కూడా ఇప్పుడు చిన్ అనేది కూడా ఇక ఫ్యాట్ అనేది ఉంటుంది, అది కూడా మంచిగా మనకి లెవెల్. దాంట్లో 3-in-1 మిషన్, లేజర్ మిషన్ 3-in-1. ఒకటి హెయిర్కి, ఇంకొకటి టాటూ రిమూవల్కి, ఇంకొకటి RF అంటే మనకి ఫ్యాట్ ఉంటుందో నెక్ దగ్గర కానీ మొత్తం చెస్ట్కి కానీ స్టమక్ కానీ మొత్తం అంతా ఫ్లాట్ అయ్యేదాని కోసం, ఎక్కడెక్కడైతే ఫ్లాట్ ఉంటుందో అదంతా మొత్తం అంతా ఒక షేప్ వచ్చేదాని కోసం. అంటే ఇది మామూలుగా అంటే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మామూలు వ్యక్తికి ఇది అవుతుందా? అవుతుంది, మనీ పరంగా అవుతుందా? మనం చాలా రీజనబుల్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళే ఉండరు కాబట్టి అందుకోసం అందరికీ ఒకే విధంగా 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓన్లీ వింటున్నారు కదండి, ఈ 1000 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఏదో 1000 లక్షలు అవుతాయని మీరు అపోహలో ఉండకండి. 1000 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి వాళ్ళకి స్టార్టింగ్ ఏజ్ నుంచి, అంటే బీద వాళ్ళ దగ్గర నుంచి షౌకార్ల వరకు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఈ ట్రీట్మెంట్కి మాత్రం డబ్బులు చాలా తక్కువ. ఎందుకంటే మేడం మనకి కొంచెం తక్కువే తీసుకుంటారు. దీనివల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని వాడుకోకూడదు? ఖచ్చితంగా వాడుకోవాలి. ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడా మీరు. సో మేడం అయితే చెప్పారు కదా, ఇది 3-in-1 అని. ఈ మిషన్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. టాటూ కూడా వేస్తారండి, పర్మనెంట్ ఐబ్రోస్ కూడా ఉన్నాయి. సో చిన్స్ అనేటివి ఇక్కడ 2 ఉంటాయి, అది కూడా పోతుందంట. సో నిజంగా మనం ఎలా పుట్టినా కూడా నో ప్రాబ్లం, ఇక్కడ వచ్చి అందంగా తయారవ్వచ్చు. దానికి మనీ కూడా ఎక్కువ ఏం కాదండి, రీజనబుల్ రేట్లోనే చూసుకుంటారు. వ్యక్తిని బట్టి మేడం మనీ అనేది చెప్తారనమాట. వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు అయితే తక్కువకే నేర్పిస్తారు. సో మేడం ఇదేంటి మేడం? హైడ్రా ఫేషియల్ మేడం. ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు హైడ్రా ఫేషియల్ ఫేస్ మాస్క్. అది మనకి దాంట్లోనే ఇప్పుడు అడ్వాన్స్ అంటే దాంట్లోనే డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. చాలా ఫేస్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం పిగ్మెంటేషన్ కానీ హైడ్రేట్ అయినా కానీ స్కిన్ మనకి ఎక్కడన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది. కేవలం మనం ఇక్కడ అనంతపురంలో అయితే దాదాపు 5000 రన్నింగ్, కాకుంటే మనం ఓన్లీ 2000కే. వావ్, చూస్తున్నారండి 5000కి 2000కి ఎంత తేడా. నిజంగా అండి, ఒక డ్రెస్ కొనుక్కోలేదు అనుకుంటే హ్యాపీగా చేయించుకోవచ్చు. ఎందుకంటే అందం అనేది అందరికీ ఇంపార్టెంట్ కదా. సో మేడం అంటే ఇది దేనికి యూజ్ చేస్తారు మేడం? అది ఫేస్ కి యూజ్ చేస్తాం, మాస్క్ కి మిషన్ యూజ్ చేస్తాం మనం. టోటలీ హైడ్రా ఫేషియల్ లో ఒక పార్ట్ అది. తర్వాత మనం ఇంకా ఆఫర్ కింద మనం ఒమేగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫేస్ కి. ఇంకా కొంచెం కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటుంది, చాలా డల్ స్కిన్ ఉంటుంది, డార్క్నెస్ ఉంటుంది, దానికోసం ఇంకా మంచి కోసం చేస్తున్నాం. ఐస్ కి పెట్టాను, ఐస్. ఓకే సార్. ఒమేగా ఫర్ ఫేసింగ్ కి
ఓన్లీ మాస్క్ ఇది ఫుల్ బ్రైట్నెస్, ఫేస్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ ఒమేగా పెట్టడం వల్ల మనకి ఏమైనా డార్క్ సర్కిల్స్ కానీ పిగ్మెంటేషన్ లైట్ సర్కిల్స్ కానీ ఉన్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒమేగా లైటింగ్ ఎక్స్పెషల్లీ. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? దీనివల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదండి. మనం కోర్స్ చేసి వచ్చాం కాబట్టి దీనివల్ల మనకి ప్రతిదీ ఇన్ తెలిసి ఉంటుంది కాబట్టి దీనివల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. సో మేడం అయితే చెప్తున్నారండి, పిన్ టు పిన్ తెలుసుకొని వచ్చారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఇది మ్యాచ్ అయితేనే వాళ్ళు చేస్తారు, కాకపోతే ఎటువంటి సమయంలోనూ చెయ్యరు. ఫస్ట్ ఏమైనా టెస్టింగ్ అలా ఉంటుందా మేడం? ఒకసారి స్కిన్ సెన్సిటివ్ స్కిన్నా, వాళ్ళు ఏమేమైనా డ్యామేజ్ ఉందా అదంతా క్లియర్ చేసుకొని వాళ్ళకి స్కిన్ అనలైజ్ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్కటి. ఓకే, చూస్తున్నారు కదండి, నిజంగా ప్రతి పార్లర్లో వెళ్తేనే కూర్చోబెట్టి ఏదో ఒకటి చేసి పంపిస్తారు. వీళ్ళు అలా కాదు, ఫస్ట్ టెస్ట్ చేస్తారండి. టెస్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో, మనకి అంటే ఏం ఇన్ఫెక్షన్స్ అవి ఇవి రాకోకుండా మంచిగా ఏదైతే సరిపోతుందో టెస్ట్ చేసిన తర్వాతనే మేడం మనకి ప్రొవైడ్ చేస్తారు ఏదైనా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అనలైజ్ అంటే స్కిన్ మనం అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైతే స్కిన్ ప్రాబ్లం ఉంటుందో దాంట్లో తెలుస్తుంది మనకి, తరువాతనే ఏ ట్రీట్మెంట్ అయినా స్టార్ట్ చేసేది. సో అంటే మేడం చెప్పారు కదండి, దీనివల్ల మనకి స్కిన్ సెన్సిటివ్ స్కిన్నా హాట్ స్కిన్నా ఏంటి, మా స్కిన్ ఏంటి అనేది ఈ మిషన్ వల్ల తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 100% ఇది షూర్ అని నాకు అనిపిస్తుంది. మీరు ఒక్కసారి వచ్చి కొత్తగా ట్రై చేస్తే కూడా 100% ఇది మీకు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. నిజంగా ఉండి చాలామంది ఇళ్లలో ఉండి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంచెం డబ్బులతో అయినా పార్లర్ నేర్చుకొని చుట్టుపక్కల వాళ్ళ ఫేషియల్స్ అవి ఇవి చేసుకుందాం, మన ఖర్చుకి మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో నిజంగా ఇక్కడ ట్రైనింగ్స్ అయితే చాలా బాగా చేస్తారు మేడమ్స్. అట్లనే కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తామండి, మేము మెన్షన్ చేసినప్పుడు మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. కొంచెం మనీతోనే మీరు హ్యాపీగా పార్లర్ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ 5th ఫ్రీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్ 5వ తారీఖు నుంచి ఫ్రీ ట్రైనింగ్. మేడము మంచి హృదయంతో తనకి అంటే నేను ఒకటే కాదు, నా వల్ల ఇంకొక 10 మంది బాగుండాలి అని చెప్పేసి కేవలం ఒక 1000 రూపీస్ నుంచి మనీ ఏమన్నా ఇది ఫ్రీ, గవర్నమెంట్స్ మనం ట్రైన్ చేస్తాం కాబట్టి ఇది ఫ్రీ. ఓకే అండి, గవర్నమెంట్ ద్వారా అంటే గవర్నమెంట్ వాళ్ళ ద్వారా మనీ అనేది మేడంకి డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా ఫ్రీ ట్రైనింగ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయండి. అంటే బ్యాచ్కి ఎంతమంది ఉంటారు మేడం? బ్యాచ్కి 20 మెంబర్స్. ఓకే, బ్యాచ్కి 20 మెంబర్స్ ఉంటారంటండి. మేమైతే కింద మేడం కనుక్కొని కింద రిస్ట్రిక్షన్లో మేడం నంబర్ ఇస్తాము. అనవసరంగా ఫోన్ చేసి విసిగించకుండా, వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉంటారు. సో ఎవరికైతే అవసరము అనుకున్న వాళ్ళు మాత్రమే మేడం కాల్ చేయండి. ఇంకొకటి అండి, మీరు ఇక్కడ పార్లర్ అనేది కింద ఒకటి పైన ఒకటి ఉంది. సో మీరు ఖచ్చితంగా ఈ అడ్రస్కి వచ్చి ఆ నెంబర్కి కాల్ చేస్తేనే మేడం మీకు దగ్గర ఉండి మంచిగా చేస్తారు. ట్రైనర్స్ అయితే చాలా మంది ఉన్నారు. ట్రైనర్స్తో ఏమీ చేయించారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చిన తర్వాతే ఏదైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మేడము. మనకి దగ్గర ఉండి మేడమే చేస్తారనమాట. సో ఈరోజు మేడంకి హెల్త్ బాగాలేదు, అందుకే కనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో మేడం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మేడం అంటే ఇప్పుడు దీని గురించి అంతా చెప్పినాము. అంటే ఇప్పుడు స్కిన్ అంటే పార్లర్ మాత్రమే, దీన్ని కాస్మెటిక్స్ ఏదో చెప్తారు కదా, అది మీరు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. కాస్మెటాలజీ అంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ. అప్పుడు మనం ఓన్లీ పార్లర్ అంటే చేతులతో చేసి ఆ ఫేషియల్ చేసి పంపిస్తాం కాకుండా ఇప్పుడు ట్రెండ్ ఏమి అంత మిషన్ ద్వారానే అడ్వాన్స్ టెక్నాలజీ. దానికోసం మనం యూస్ చేసే మిషన్స్ అన్నీ అట్లా కాకుండా ఇప్పుడు రాంగ్ ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది. రాంగ్ కాస్మెటాలజీనే అందుబాటులోకి వస్తుంది. అందుకోసం మనం అనంతపురంలో అదే పనిగా హైదరాబాద్కి వెళ్ళి నేర్చుకొని వచ్చి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, తక్కువ ఖర్చుకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదే ట్రీట్మెంట్ హైదరాబాద్కి పోతే ఎంత కావచ్చు మేడం? అదే హైడ్రా ఫేషియల్ ఓన్లీ 6000 ఫర్ సిట్టింగ్కి 6000 తీసుకుంటారు. ఒక లేజర్ ట్రీట్మెంట్ 3000 తీసుకుంటారు. కార్బన్ ఫేషియల్ అక్కడ 5000 రన్ అవుతుంది. కాకుండా ఇక్కడ మనకి కేవలం 1000 రూపీస్ మాత్రమే. చూస్తున్నారా, మనం హైదరాబాద్కి పోయి అన్ని డబ్బులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని అక్కడ చేసుకునే కన్నా ఇక్కడికి వచ్చి 2000లో చేయించుకోవడం చాలా బెటర్ అండి. అనంతపూర్ సిటీ అయిపోయింది ఇప్పుడు. నిజంగా అనంతపూర్ జిల్లా అంటే నమ్మడానికి లేదు, సిటీ కంటే కూడా చాలా బాగా పెట్టారు. వీళ్ళు మంచిగా రిసీవింగ్ ఉంటుంది, వీళ్ళ చేసే సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. సో అంటే మేడం ఇది కూడా చేయాలి అంటే పార్లర్ చేయాలి, ఇది చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా? క్వాలిఫికేషన్ ఎనీ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి మినిమం. అంటే 10th కానీ
రాసే కెపాసిటీ, చదివే కెపాసిటీ ఉండాలి. పార్లర్కి అయితే మేడం ఆ పార్లర్కి అయితే మనం బేసిక్ 10th నాలెడ్జ్ ఉన్నా చాలు. కాకుండా కొంతమందికి బిజినెస్ నాలెడ్జ్ ఉన్నా మనం మొత్తం అన్ని ప్రింట్ టు ప్రింట్ ప్రొవైడ్ చేస్తాం. టాకింగ్ పవర్ కూడా, అంటే ఒక కస్టమర్ వస్తే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఆ కస్టమర్ హైబ్రోస్కి వచ్చిన కస్టమర్ని మనం ఎట్లా క్లీనప్ చేసి ఫేషియల్ చేసి పంపించే టాలెంట్ కూడా మనలో ఉండాలి. సో చాలా మంది కొంతమంది డల్గా ఉంటారండి. డల్గా ఉండే వాళ్ళకి అంటే ఒక క్లయింట్ని మనం ఎలా మన దగ్గరికి రప్పించుకోవాలనేది కూడా మేడం ట్రైనింగ్ ఇస్తారండి. సో ఇది నిజంగా నాకైతే చాలా నచ్చింది. సో మీరు ఒక్కసారి మీరు ట్రై చేసి నిజంగా అక్క మాకు మంచి పని చేసేవాడిని మీరే నాకు కామెంట్స్ పెట్టారు. తప్పకుండా మీరు చదువు ఉన్నా లేకపోయినా ఇది సాధ్యమే కదా మేడం? ఓకే డన్. ఇది చదువు ఉన్నా లేకపోయినా సాధ్యమే. సో ఏమి చదువుకోకుండా వాళ్ళు కూడా దగ్గరుండి మేడము చెప్తారనమాట. అది ఇంగ్లీష్లో ఉంటే కూడా మీరు తెలుగులో రాసుకొని దానికి ఒక స్టిక్కర్ అతికించుకుంటే సరిపోతుంది. చదివే కావాలి అన్నదైతే ఏమీ లేదు. సో ఇక్కడ పార్లర్ కోర్స్ సపరేట్ ఉంది. ఈ కోర్స్కి ఎంత తీసుకుంటారు మేడం? ఈ కోర్స్కి అయితే మినిమం 20,000. అది కూడా మనం తక్కువలోనే ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ 20,000 తీసుకుంటామండి. ఓన్లీ అంటే అది 10th మినిమం 10th అయిపోయి ఉండాలండి. దీనికి 10th అయిపోయి ఉండాలి. ఎందుకంటే ఇది కొంచెం డాక్టర్కి సంబంధించినది కాబట్టి 10th అయినా ఖచ్చితంగా అయిపోయి ఉండాలి. అప్పుడే మనకి పూర్తిగా దాంట్లో అందులో ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేడం, మళ్ళీ మనం పార్లర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి పార్లర్ గురించి. సో బేసిక్ మనం అదంతా తెలిసిన తర్వాతనే దీంట్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే అది తెలియకనే దీనికోసం రాలేం కదా. అంటే మనకి ఆల్రెడీ పార్లర్ నేర్చుకున్న వాళ్ళైతే దీంట్లోకి రావచ్చండి. పార్లర్ నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ పార్లర్ నేర్చుకోవాలి, తర్వాత దీంట్లోకి రావాలి. డైరెక్ట్గా ఇందులో రావడానికి లేదండి. సో ఫస్ట్ పార్లర్ ట్రై చేయండి, ఎవరికైనా సాధ్యమే. ఓకేనా? సో మళ్ళీ మీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ షేర్ అయితే మర్చిపోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ గౌరీ. బాయ్.